హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఒక సింపుల్ హీట్లెస్ హెయిర్ స్టైల్ని చూపిస్తాను. సో ఇదేంటంటే ఇండియన్ ఫెస్టివల్స్కి వాటికి బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే ముందు రోజు రాత్రే ఏం చేశానంటే నేను ఫ్రంట్ కొన్ని సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకుని దాన్ని స్ట్రాకి చుట్టాను అనమాట. సో నేను నా మెయిన్ ఛానల్లో టైట్ కర్ల్స్ స్ట్రాస్ తోటి యూస్ చేసి ఒక ట్యూటోరియల్ని పెట్టాను. సో నేను అది ఉంటే లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయడం మర్చిపోకండి. సో తర్వాత ఏం చేస్తున్నానంటే నార్మల్గా మనం జడ ఇస్తాం కదా, సో దానికి నేను సవరం పైనుండే పెట్టేస్తున్నాను అనమాట, మధ్యలో నుండి కాకుండా. సో ఇలా హెయిర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని నేను సవరం పెట్టి పైనుండే అల్లేస్తున్నాను. సో మీకు ఒకవేళ కనుక పొడుగు హెయిర్ ఉంటాయి, అంటే నాకు ఫ్రంట్ కొంచెం ఫంక్స్ ఉన్నాయి, సో మీరు చూసినట్టు కొంచెం పడుతున్నాయి కదా, సో అవి ఉంటే ఏం చేయాలంటే మీరు ఫంక్స్ అవి ఉంటే చిన్న చిన్న బ్యాంగ్స్ లాంటివి ఉంటే వెనక్కి కొంచెం క్లిప్ పెట్టండి, పైన కర్ల్స్ వదిలినప్పుడు, ఆ స్ట్రా కర్ల్స్ వదిలినప్పుడు అప్పుడు కొంచెం నీట్గా వస్తుంది. లేకుండా మీకు ఎలాంటి కర్ల్స్ అవి లేకుండా మీ హెయిర్ అసలు ఎలాంటి కట్ ఏం లేకుండా మామూలుగా ఉంటే పర్వాలేదు, ఫ్రంట్ కొన్ని బ్యాంగ్స్ తీసుకొని కొంచెం సెక్షన్ ఆఫ్ హెయిర్ని తీసుకుని కర్ల్స్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం పొట్టిగా కనపడతాయి అనమాట. మీ హెయిర్ లాంగ్ ఉన్నా కానీ నాకు రాదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ కొంచెం తీసుకుని హెయిర్ని కర్ల్స్కి స్ట్రాకి చూడితే ఏమవుతుందంటే పొట్టిగానే వస్తాయి చూడడానికి. సో ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట, అంటే హెయిర్ కట్ ఉన్న వాళ్ళకైనా, హెయిర్ కట్ లేని వాళ్ళకైనా, ఫంక్స్ ఉన్న వాళ్ళకైనా, లేకపోయిన వాళ్ళకైనా, ఎవరికైనా కానీ ఈ హెయిర్ స్టైల్ బాగానే సెట్ అవుతుంది. సో ఇక నేను చూపించినట్టు మీరు కూడా నార్మల్గా సవరం పెట్టాలి. అంటే నాకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి దట్ నా హెయిర్ హైలైట్స్ ఉన్నాయి కదా, సో హెయిర్ హైలైట్స్ ఉన్నప్పుడు సవరం ఏ కలర్ కొనుక్కోవాలి అని చెప్పి. నార్మల్గా మీ హెయిర్ కలరే కొనుక్కోండి. అంటే ఒకవేళ మీరు హెయిర్ మొత్తం కలర్ వాడారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ బ్రౌన్ అలా వాడారనుకోండి, నార్మల్గా సవరాల్లో అంత రావు మనకి, అంటే అంత డిఫరెంట్ కలర్స్ రావు, జస్ట్ బ్లాక్ కలర్ ఒకటే ఉంటుంది. బట్ పర్లేదు, మీరు బ్లాక్ సవరం కొనుక్కొని జడ వేసినా కానీ బాగానే ఉంటుంది చూడడానికి, మరీ బాగోకుండా ఏమి ఉండదు. నేను ఫస్ట్ హైలైట్స్ వేసినప్పుడు ఏంటంటే సవరం పెడితే బాగోదేమో అనుకున్నాను. కనపడతాయి ఆబ్వియస్లీ, మన హైలైట్స్ అనేవి కనపడతాయి, బట్ బాగుంటాయి సీరియస్గా చూడడానికి. అంటే తెలిసిపోతుంది మనం సవరం వాడినట్టు, బట్ ఇట్స్ ఓకే, లైక్ ఇట్స్ ఫైన్. సో ఏం కాదు, దాని గురించి మీరేమంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈవెన్ హీరోయిన్స్ కూడా మనం సినిమాలో చూస్తూ ఉంటే వాళ్ళు కూడా సవరం వాడుతూనే ఉంటారు. ఏం పర్లేదు, దానిలో ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇలా మొత్తం మా జడ అంతా అల్లిన తర్వాత ఏంటంటే నేను ఏం చేస్తున్నా అంటే నా హెయిర్ అయిపోయే వరకు నేను అల్లుతాను అనమాట. నా ఒరిజినల్ హెయిర్ మొత్తం అల్లేస్తా, లాస్ట్కి సవరానికి రబ్బర్ బ్యాండ్ పెడతాను నేను. సో ఇలా వస్తుందన్నమాట. సో నేను మొత్తం శారీ అంతా చేంజ్ చేసుకున్న తర్వాత నా కర్ల్స్ని తీస్తున్నాను. మీ ఇష్టం గైస్, మీరు సైడ్కి దువ్వాలనుకుంటే మొత్తం ఆ కర్ల్స్ అన్నింటినీ సైడ్కి తీయచ్చు. బట్ నేనేంటంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పి మధ్యపాపిడే తీసి ఆ కర్ల్స్ని కూడా ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ వేస్తున్నాను ఇక్కడ చూపించినట్టు. సో నేను దువ్వాను యాక్చువల్గా ఆఫ్లైన్లో, ఎందుకంటే చాలా టైట్ ఉన్నాయి ఆ కర్ల్స్, అంటే మరీ ఆర్టిఫిషియల్ లుక్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం దువ్వాను. అది చిక్కుపల్ల దువ్వైనా ఉంటుంది కదా, సో దాంతో దువ్వా అనమాట. సో కొంచెం విడగొట్టినట్టు కూడా చేశాను అనమాట గర్ల్స్ని. సో కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది, లేకపోతే మరీ అలా వదిలేస్తే బాగోదు. సో అలా చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. సో బాగుంది గైస్ సీరియస్గా, అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ షైన్స్.